డిఎల్ మూడి అనే భక్తుడు ఒక మాట అన్నాడు, తల్లి హృదయమే బిడ్డ పాఠశాల. ఏమిటి చెప్పండి? తల్లి హృదయమే బిడ్డ పాఠశాల. అమ్మ వింటున్నావు తల్లి? సాధారణంగా సహజంగా చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 6 సంవత్సరాల్లో తన జీవితంలో తాను నేర్చుకోవలసిన విలువైన పాఠాలు మొదట 6 లేక 7 సంవత్సరాల్లోనే వాడు నేర్చేసుకుంటాడు. చిన్నపిల్లలు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? వీడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ పాట పెట్టేవాళ్ళం అండి, మీ పాట పెడుతున్నప్పుడు లోపల వాడు చాలా ఉత్సాహంగా అనిపించేవాడు. ఆ తర్వాత పుట్టిన తర్వాత కూడా అదే పాట పెడితే వాడు కామైపోయి ఆ పాట వింటాడు అని చెప్పి అంటున్నప్పుడు నాకు బహు సంతోషం అనిపిస్తుంది. మీకు తెలుసో లేదో, మీరు గర్భిణీగా ఉన్నప్పుడు మీరు ఏ పాటలు పాడుతున్నారో ఆ పాటలు మీ పిల్లవాడు చెవున పడుతున్నాయి. గర్భిణీగా నీ భార్య ఉన్నప్పుడు భర్తగా నువ్వు అరుస్తున్నావు, భార్యగా నువ్వు అరుస్తున్నావు, ఈ అరుపులు కూడా లోపల ఉన్న బిడ్డ వింటున్నాడు. తల్లిగా నువ్వు విశ్వాసమైతే, తల్లిగా నువ్వు ఆత్మీయురాలు అయితే, తల్లిగా నువ్వు నమ్రత కలిగిన వ్యక్తివైతే, నెమ్మది కలిగిన వ్యక్తివైతే, సమాధానకరమైన వాతావరణంలో నువ్వు జీవిస్తున్నట్లయితే అదే వాతావరణం ఎంతో కొంత నీ బిడ్డల్లోకి ప్రవేశిస్తుంది.